అమ్మో అత్తారింటికి వెళ్ళను. రాజయ్య సావిత్రమ్మల ముద్దుల కూతురు అనామిక. తను ఎంతో అందంగా ఉంటుంది. చాలా తెలివైంది. అమ్మా నాన్నలకి తనంటే పిచ్చి ప్రేమ. ఒక్కగానొక్క కూతురు కావటంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఆమె ఏదడిగినా క్షణాల్లో తెచ్చేవారు. అనామికకి చిన్నప్పట్నుంచి పెళ్ళంటే అస్సలు ఇష్టముండేది కాదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కోడలిగా అత్తవారింటికి వెళ్ళకూడదు అని అనుకునేది. ఎందుకంటే తను టీవీలో క్రైమ్ స్టోరీలు ఎక్కువగా చూసేది. వాటిల్లో అత్త కోడళ్లను ఎలా వేధిస్తుందో, ఎలా హింసలు పెట్టి చంపుతుందో అలాంటి కథలు ఎక్కువగా చూసేది. ఇప్పుడు అనామికకి 20 ఏళ్ళొచ్చాయి. కానీ ఆమెలో ఆ పెళ్లి భయం మాత్రం పోలేదు. ఒకసారి అనామిక తల్లి తన దగ్గరికొచ్చింది. చూడమ్మా, నువ్విలా పెళ్ళంటే భయపడుతూ కూర్చుంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఏదో ఒకరోజు నీకు పెళ్లి చెయ్యాలి కదా. పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉంటావో చెప్పు? మేము ఎంతకాలం బ్రతుకుంటామో మాకే తెలీదు. ఆ తర్వాత నిన్నెవరు చూసుకుంటారు? నా మాట వినమ్మా. నీలో ఉన్న భయాన్ని తీసిపారే. అందరు అత్తలు నువ్వు అనుకున్నట్టుగా ఉండరు. వాళ్ళల్లో మంచోళ్ళు కూడా ఉంటారు. నా మాట విని తల్లి, పెళ్లి కొప్పుకో. మేము నీకోసం ఒక మంచి అబ్బాయిని చూస్తాం. అమ్మా, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టమాకు. నాకు పెళ్ళంటే భయం లేదు, కానీ అత్తంటేనే భయం. నేను పెళ్లి చేసుకుంటా, కానీ కోడలిగా మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళను. నన్నెవరైతే పెళ్లి చేసుకుంటారో అతను నాతో పాటు ఇక్కడే మన ఇంట్లోనే ఉండాలి. ఇల్లరికం ఉండాలి. మనకెలాగో డబ్బుకేం కొదవలేదు. అలాంటి ఇల్లరికం వచ్చే అబ్బాయి కావాలి. అలాంటి అబ్బాయి ఉంటే చూడు, తప్పకుండా పెళ్లి చేసుకుంటా. లేదంటే అలాంటి అబ్బాయి నేనే వెతుక్కుంటా. అప్పటి వరకైతే నన్ను ఇబ్బంది పెట్టమాకు. తరువాత సావిత్రి భర్త రాజయ్య దగ్గరికొచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు రాజయ్య కూతురి దగ్గరికొచ్చి ఆమెకు నచ్చజెప్పాలని చూస్తాడు. చూడమ్మా అనామిక, నీ ఆలోచన కరెక్ట్ కాదమ్మా. అందరినీ కాదని ఎవరు మాత్రం ఇల్లరికం వస్తారు చెప్పు? పుట్టినిల్లంటే అందరికీ ప్రేమ ఉండదా? అందరికీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కదా తల్లి. ఒకసారి ఆలోచించమ్మా. నీకే గనక ఒక అన్నయ్య ఉంటే ఆ నిలరికం పంపిస్తే అదేమైనా బావుంటుందా? మనసుకి బాధగా ఉండదా? అమ్మ బాధపడదా? నీకు మాత్రం బాధ ఉండదా చెప్పు? ఒక కొడుకుంటే మనమే ఇలా ఆలోచిస్తే నువ్వు ఇలా ఇల్లరికం రావాలంటే తప్పు కదా తల్లి. ఆగండి నాన్న, నన్ను కన్విన్స్ చేయొద్దు. మీరెంత సముదాయించినా నేను మీ మాట వినను. నా మనసులో భయం నాకుంది. అది మీకు అర్థం కాదు. నేను కోరుకుంటున్నట్లుగా ఇలా ఇల్లరికం వచ్చే అబ్బాయి ఉంటే చూడండి, అతన్నే పెళ్లి చేసుకుంటా. లేదంటే నేనే వెతుక్కుంటా. దొరకపోతే కుమారుగా ఉండిపోతా. నానా, నా గురించి మీరు ఆలోచించకండి. నా పెళ్లి గురించి అసలు ఆలోచించకండి. ఇక ఇదే నా నిర్ణయం. అనామిక మాటలకి రాజయ్య ఎంతో బాధపడ్డాడు. అలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజయ్య ఒక పెద్ద కంపెనీకి యజమాని. అతని దగ్గర చాలామంది పనిచేస్తున్నారు. వారిలో ఎవరు మంచివారు అని వెతుకుతున్నాడు. కానీ అలాంటి వారెవరూ కనిపించలేదు. అప్పుడే రాజయ్యకి ఒక ఆలోచన వచ్చింది. పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. అదేంటంటే, ఎవరైతే తల్లి తండ్రి లేని డిగ్రీ చదివిన ఒక అనాథ అబ్బాయి ఉంటే తనకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను అని పేపర్కి ఇచ్చాడు. ఒకరోజు రమేష్ అనే యువకుడు అప్లికేషన్ తీసుకుని రాజయ్య ఆఫీస్కొచ్చాడు. అప్లికేషన్లో తాను ఎవ్వరూ లేని ఒక అనాథ అని రాశాడు. చూడ్డానికి రమేష్ చాలా అందంగా ఉన్నాడు. రాజయ్యకి రమేష్ చాలా బాగా నచ్చాడు. రాజయ్య తన మనసులో ఈ అబ్బాయి తన కూతురికి సరైన జోడి అనుకున్నాడు. తను రమేష్కి మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఒకరోజు రమేష్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అనామికకి రమేష్ మొదటి చూపులోనే నచ్చాడు. రమేష్కి అనామిక బాగా నచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజయ్య రమేష్తో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. రమేష్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అనామికకి రమేష్కి పెళ్లి ఆర్భాటంగా జరిగింది. ఇక రమేష్ ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రమేష్కి ఒక ఆలోచన వచ్చింది. తను అనామికని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ ఇలా ఇల్లరిక ఉండటం వల్ల అతనికి నచ్చలేదు. ఒకరోజు తన అనామికతో రమేష్ ఇలా అంటాడు. అనామిక, నువ్వేమీ అనుకోకపోతే నిన్నో విషయం అడుగుతాను. నేనిలా మీ ఇంట్లో ఉండటం నాకు నచ్చట్లేదు. నేను ఒక మగన్నే కదా. నేను సంపాదిస్తున్నాను. నీ బాగోగుల్ని చూసుకోగలను. అలాంటప్పుడు ఇక్కడే మనం ఎందుకుండాలి? నేను చెప్పేది విను. మనం వేరే కాపురం పెడదాం. ఎందుకంటే అందరూ నన్ను చులకనగా చూస్తారు. ఇలా ఇల్లరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నా మాట విను. నాకంటూ ఒక ఇల్లుంది. మనం అక్కడే ఉందాం.
మన ఇంట్లో ఉంటే ఆ దారే వేరు. అది స్వర్గంలా ఉంటుంది, చూడ్డానికి బావుంటుంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా జీవితంలో నీకెలాంటి కష్టమూ రానివ్వను. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను నిన్ను ఎంతో బాగా చూసుకుంటాను. నీ మనసులో ఉన్న భయాలన్నీ తొలగించేస్తాను. నా మీద నమ్మకం ఉంచు. మన ఇంటికి వెళ్ళిపోదాం, హ్యాపీగా ఉందాం. ఇంతకు ముందెప్పుడు మీరు ఈ విషయం చెప్పలేదు, ఈరోజు చెప్తున్నారేంటి? మీకు ఫ్యామిలీ ఉందా? అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారా? నన్ను మోసం చేశారా? నేను మా నాన్నతో ముందే చెప్పాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇల్లరికం వచ్చే అబ్బాయినే చేసుకుంటానని. ఇప్పుడేమో నువ్విలా మాట్లాడుతున్నావు. నువ్వు అనాథవి కదా, నీకంటూ ఒక ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అబద్ధం చెప్తున్నారు. మీరిక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నారు. నన్ను మోసం చేశారు. నేను దీనికి ఒప్పుకోను. నన్ను క్షమించానమిక. నాకంటూ ఇల్లే కాదు, అమ్మా నాన్న కూడా ఉన్నారు. నాకు తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు. వారి బాధ్యత నాపై ఉంది. అందుకే మీ నాన్నగారు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. అది చదివి ఆనందపడ్డాను. ఎందుకంటే అప్పుడు నాకు ఉద్యోగం చాలా అవసరం. నాకు తప్పకుండా ఉద్యోగం కావాలి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం నేను అబద్ధం ఆడాను. అంతేకాదు, నిన్ను చూసిన మొదటిసారి నీ మీద మనసు పడ్డాను. పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని మోసం చేయలేను నమిక. నాకు మా వాళ్ళు గుర్తుకొస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళాలి. పద, మనిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం. నిన్ను బంగారంలా చూసుకుంటాను. ఏ విషయంలో కూడా నిన్ను తక్కువ చేయను. నువ్వు అబద్ధాల కోరువి, మోసగాడివి. నువ్వు నన్ను మోసం చేసావు. నేను మీ ఇంటికి రాను. నేను చచ్చిపోతాను. మీ ఇంటికి కోడలుగా రాను. ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు అసలు నచ్చదు. ఈ రోజు నుంచి నిన్ను నా భర్తగా అంగీకరించును. మా ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపో. నా జీవితంలో నుంచి కూడా వెళ్ళిపో. ఐ హేట్ యూ, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి రమేష్ని ఇంటి నుంచి పంపించేస్తుంది. రమేష్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్కి అనామిక అంటే ఎంతో ప్రేమ. అలాగే అనామికకి కూడా రమేష్ అంటే వల్లమాలిన ప్రేమ. కాని అనామికకి అత్తవారిల్లంటే ఉన్న భయం అలాగే ఉంది. రోజులు గడుస్తున్నాయి. అనామికకి రమేష్ ప్రతి క్షణం గుర్తుకొస్తున్నాడు. రమేష్పై బెంగ పెట్టుకుంది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు ఆమె రమేష్ గురించే ఆలోచిస్తుందని గ్రహించారు. అనామిక తిండి కూడా తింటం లేదు. రమేష్ జ్ఞాపకాలు అనుక్షణం అనామికను వెంటాడుతున్నాయి. అది చూసి అనామిక తల్లి అనామికతో ఇలా అంటుంది. ఒక ఆడదాని మనసు నేను అర్థం చేసుకోగలను. నేను ఆడదాన్నే కదా. నాకు తెలుసు రమేష్ నీకు ఎంతలా గుర్తొస్తున్నాడో. అతడు లేకుండా నువ్వు ఉండలేవని తెలుసు. నా మాట విని తల్లి. ఏ అబ్బాయి కూడా ఇల్లరేక ఉండడానికి ఇష్టపడ్డో. ఏ అబ్బాయి అయినా తన కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటాడు. రమేష్ నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు తల్లి. రమేష్ నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు. ఎప్పుడు చేసినా నీ గురించి అడిగేవాడు. అతడు నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎల్లమ్మా, ఎల్లు. నువ్వెళ్ళి నీ భర్తతో కలిసుండు తల్లి. నీ మనసులో అభయాన్ని తీసే వెళ్ళు. అతనితో నీ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లి మాటలకు అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెలో పశ్చాత్తాపం కనిపించింది. అనామిక ఏడుస్తూ తల్లిని కౌగిలించుకొని ఆమెతో ఇలా అంటుంది. అమ్మా, నేను తప్పు చేశాను. రమేష్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. ఆయన చాలా మంచోడు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మా. నాలో ఉన్న భయం వల్ల ఆయన్ని అనరాని మాటలని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నన్ను క్షమించు. నేను ఆయనకి తగిన దాన్ని కాదనిపిస్తుంది. నాకు ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలనుందమ్మా. కొంచెం సేపటి తర్వాత రమేష్ అక్కడికి వచ్చాడు. వచ్చి అనామికని కౌగిలించుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికెళ్లారు. అనామిక అత్తగారు అనామికని కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది. దాంతో అనామికకి తన మనసులో ఉన్న అత్త అంటే భయం పూర్తిగా పోయింది. సంవత్సరం తర్వాత అనామిక ఒక పండంటి బాబుకి జన్మనిచ్చింది. అందరూ సంతోషంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఆదివారం అత్తాకోడళ్లకి సెలవు. శనివారం రాత్రి 8 దాటింది. ఇంటిపైన తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఆదివారం చెయ్యాల్సిన వంటల గురించి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంటి లోపల అత్తాకోడళ్ళు శారదా అనామికలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అత్తయ్య, చేసిన చపాతీలు టమాటో పప్పుని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టనా? ఇప్పుడప్పుడే వద్దులేవే, ఇంకా ఈ తండ్రి కొడుకులు తినటానికి రాలేదుగా. ఇంటి మీద ఉన్నారత్తయ్య, వెళ్ళి పిలుచుకురండి. వెళ్ళండి. ఇంటి మీద ఉన్నారా? తండ్రి కొడుకులు ఇంటి మీద ఏం చేస్తున్నారు కోళ్ళ? రేపు ఆదివారం కదత్తయ్య. ఇంటి పనులు, వంట పనులు, బయట పనులు ఎలా చేయాలన్నది మాట్లాడుకుంటున్నారనుకుంటా. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? రేపు నిజంగానే ఆదివారమా? అవునత్తయ్య, రేపు ఆదివారమే. అయితే నేను ఈరోజు బట్టలు ఉతకడం మర్చిపోవడం మంచిదైందన్నమాట.
నిజం చెప్పండి అత్తయ్య, రేపు ఆదివారం అని మీకు గుర్తుంది కదూ, కావాలని బట్టలు ఉతకలేదు కదా? అవును కోళ్ళ, కావాలని ఉతకలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ మామయ్య చెబుతావేంటి? భలే వారే అత్తయ్య, నేనెందుకు చెప్తాను, నేను కూడా గిన్నెల్ని సింక్ నిండా పెట్టి కడగడం మర్చిపోతాను కదా. వారేవా కోళ్ళ, తెలివైన దానివే అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. నానమ్మ, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. అమ్మా, నేను అన్నయ్య ట్యూషన్కి వెళ్ళొచ్చేలోపు టొమాటో పప్పు చేస్తానని చెప్పావు కదా, చేసావా లేదా? చేశాను తల్లి, మీరు కూర్చోండి, అన్నం పెడతాను. తాతయ్య, డాడీ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇంటి మీద ఉన్నారు పిల్లలో, వాళ్ళ తర్వాత తింటారులే, ముందు మనం తిందాం. సరే అత్తయ్య, నేనన్నీ తీసుకొచ్చి పెడతానులే. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటి మీదున్న ప్రసాదు ఆకాశంలోకి చూస్తూ ఉండగా రమేష్ కోపంగా ఉన్నాడు. నాన్న, నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది, కానీ ఏమీ అనలేకపోతున్నాను. కోపమా? నా మీద? ఓహో, అత్తాకోడల దగ్గర ఆదివారం వర్క్ ఫ్రమ్ హోమ్ అని బుక్ చేసినందుకా బాబూ? అని ప్రసాద్ నవ్వుతాడు. రమేష్కి కోపం మరింతగా పెరిగింది. నాన్న, దయచేసి నువ్వు నవ్వు నాపై. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఆఫీస్ వర్క్ చేయడం నాన్న. అత్తాకోడలు చేసే పనుల్ని మనం చేసేదాన్ని అనరు. ఇంకోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనకు, దానికున్న విలువని నాశనం చేయకు. బాబు రమేషు, నేనేమీ నాశనం చేయటంలా, దాని విలువని ఇంకా పెంచుతున్నాను. ఆఫీస్ వర్క్, అత్తాకోడళ్ల పని ఏదైనా ఇంటి దగ్గర చేసేదేగా. నాన్న, మీరు చాలా గ్రేట్. చెప్పండి, ఉదయం ఎన్నింటికి లేవాలి? ఉదయం 5 గంటల నుంచి మనం పనులు మొదలు పెట్టాలి బాబు. అంత ఉదయం లేచి చేయాల్సిన పనులే ఉంటాయి నాన్న. అప్పుడే అసలైన పనుంటది బాబు. ఆ పని మనం ఎవ్వరూ చూడకముందే చకచక చేసేయాలి. ఆ తర్వాత ఇంట్లోపల పనులు మొదలు పెట్టాలి. అంత మార్నింగ్లో ఎవ్వరూ చూడకుండా చేసే పనే ఉంటుంది నాన్న. ఏముంది, ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపి జల్లాలి. నేనా? నువ్వా నేనా అన్న తర్వాత తేల్చుకుందాం బాబు, ముందు చెప్పేది విను. దిగులుగా ముఖం పెట్టాడు రమేష్. తప్పదు కదా నాన్న, వింటాను, చెప్పండి. పేడ నీళ్లు చల్లాలి. ఆ మాటకి రమేష్ కోపంగా, అబ్బా, ఇంతకు ముందు చెప్పావు కదా నాన్న, అన్నిసార్లు పేడా పేడా అనుకు, నాకు పదే పదే అదే గుర్తొచ్చేలా ఉంది. కోపం తెచ్చుకోకు బాబు, శాంతంగా నేను చెప్పేది విను. శాంతంగా వింటాను నాన్న, చెప్పండి. కల్లాపి జల్లిన తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు ఒకటేనా నాన్న? రంగులు కూడా వెయ్యాలా? వెయ్యాలి బాబు. ఇంటి ముందు రంగుల ముగ్గులుంటేనే ఇల్లు కలగా ఉంటుంది. అందుకు వెటకారంగా, ఏ కలగా ఉంటుంది నాన్న? పక్కింటి చంద్రకల్లాగానా, ఎదురింటి శశికల్లాగానా అని అడుగుతాడు. అప్పుడే అత్తాకోడళ్ళు శారద, అనామికలు ఇంటిపైకి వచ్చారు. వాళ్ళని ప్రసాద్ చూసి ఇలా అంటాడు. కోళ్ళొచ్చింది బాబు, కోడల్ని అడుగు. ఇంటి ముందు రంగుల ముగ్గేస్తే చంద్రకల్లాగా ఉంటుందా, లేకపోతే శశికల్లాగా ఉంటుందో కోళ్లే నీకు చెప్పిద్దులే. అనామిక కోపంగా రమేష్ వైపు చూస్తూ ఉంటుంది. రమేష్ కొంచెం భయపడుతూ, అయ్యో అనామిక, నేను కావాలని వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఏదో మాట వరుసకి అలా వచ్చేసాయి. ఇప్పుడు మాట వచ్చింది, కాసేపు అయ్యాక పాట వస్తుంది, ఆ తర్వాత నా వీపులో అనామిక వాత పడుతుంది. నా చెంపల మీద మా అమ్మ చేతి వల్ల అచ్చులు పడతాయి. ఇంకా చెప్పాలంటే నా కొడుకు కూతురు చేత చివాట్లు పడతాయి. కానీ నాన్న, నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదు. మావిని ఎందుకంటారు చెప్పండి? నేను అత్తయ్య పిల్లలు తినేసాము, ఇక మీరు మావి తినేయాలి. మేము వెళ్ళి పడుకుంటాం. మీకు తెలుసు కదా, రేపు ఆదివారం, అన్ని పనులు మీరే చేయాలి. దాని గురించే మాట్లాడుతున్నాను అనామిక. మీరు తిన్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. రేపు ఆదివారం. అత్తాకోడలు మహారాణులు, ఈ తండ్రి కొడుకులు పనివాళ్ళు. ఇప్పుడు హ్యాపీనే కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. శారద, అనామిక సంతోషంగా పైనుంచి కిందకి వెళ్తారు. కోపంగా చూస్తూ ఉంటాడు రమేష్. ప్రసాద్ ఆ కోపాన్ని పట్టించుకోకుండా, రంగులు ముగ్గులు వేశాక అని ప్రసాద్ ఆదివారం చెయ్యాల్సిన పనుల గురించి చెప్తాడు. అదంతా విని ఆశ్చర్యంగా, వామ్మో నాన్న, ఇంత పనుంటుందా? నేను చెప్పింది ఇంకా చాలా తక్కువ బాబు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఇంటి దగ్గర ఉంటున్న అత్తాకోడళ్ళని, ఆడాలని, భార్యల్ని చులకనగా చేసి మాట్లాడొద్దు. వాళ్ళు లేకపోతే మనకి జీవం లేదు, జీవితం లేదు, జీవనమే లేదు. పద, తినేసి పడుకుందాం. 4:30కి అలారం పెట్టుకొని పడుకుందాం పద. ఏంటి, 4:30కి అలారం పెట్టుకొని లేవాలా? ఇద్దరూ ఇంట్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చపాతీ తింటారు. ఆ తర్వాత పరుపు వేసుకొని పడుకుంటారు. అలారం తల దగ్గరే పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయం. ఆదివారం. అలారం మోగుతూ ఉంటుంది. ప్రసాద్, రమేష్లు నిద్రలేచి బయటకొచ్చారు. ప్రసాద్ వాకిలి ఊడ్చేశాడు. రమేష్
కల్లాపి చల్లాడు. ఇద్దరూ కలిసి రంగుల ముగ్గులు వేశారు. నాన్నా, లేచిన వెంటనే చెయ్యాల్సిన పని చేసేశాం. ఇక తర్వాత ఇప్పుడు స్నానం. కిచెన్లోకి వెళ్ళి సింకులో ఉన్న గిన్నెల్ని వాష్ చేస్తా ఉండు. నేను ఇల్లు మొత్తం ఊడ్చి తడిబట్ట పెడతాను. రమేష్ కిచెన్లోకి వెళ్ళాడు. సింక్ నిండా గిన్నెలున్నాయి. ఈ రోజు ఆదివారం కదా, ఓపిక తెచ్చుకోవాలి అని గిన్నెల వైపు చూశాడు. వాష్ చేశాడు. ప్రసాద్ ఇల్లు మొత్తం తడిబట్ట వేశాడు. ఇప్పుడేంటి నాన్నా? ఇప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకోవాలి బాబు. ఇంకెందుకు ఆలస్యం? ప్రసాదు రమేషు ఎవరి బెడ్రూంలోకి వాళ్ళు వెళ్లారు. అత్తాకోడళ్ళు పిల్లలు రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్రసాదు రమేష్లు పూజ గదిలో పూజ చేసి దండం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏవండి, పూజ అయిపోయింది కదా? ఇప్పుడే అయ్యింది శారదా. ఏవండి, ఇక ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్ళి మాకు కావలసిన టిఫిన్ చేయండి. వెళ్ళండి. చెప్పండి, ఎవరెవరికి ఏం కావాలి? ఆర్డర్ పెట్టేస్తాను. నేను రోజు ఇలాగే ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నానా? లేదు కదా, ఇంట్లోనే చేస్తున్నాను కదా. అందుకని ఇద్దరు వెళ్ళి కిచెన్లో చెయ్యండి. నాకు ఇడ్లీ, కోడలకి పూరి. అదేంటి, అనామిక కూడా ఇడ్లీ తింటుంది కదా? ఇడ్లీ తింటుంది కదా అంటే చేసుకునే ఓపిక లేక బాబు. తన ఇష్టాన్ని చంపుకొని ఇంట్లో అనుకూలంగా ఏ ఉంటే అది తింటుంది. ఈరోజు మేము మహారాణులం కదా, అందుకే నచ్చినవి మాకు ఇష్టమైనవి చేపించుకొని తింటాం. సర్లే పిల్లలు, మీకేం కావాలో కూడా చెప్పండి. నాకు మసాలా దోశ, నాకేమో ఉప్మా పెసరట్టు. రమేషు ప్రసాదులు మౌనంగా కిచెన్లోకి వచ్చి పిండి మొత్తం పూసుకొని చెమటలు గారుతుంటే అతి కష్టం మీద ఒక గంట సేపు కష్టపడి అత్తాకోడళ్ళకి పిల్లలకి వాళ్ళు అడిగిన టిఫిన్స్, వాటికి సరిపడా చట్నీలు కర్రీలు చేసి పెడతారు. ఇద్దరూ బాగా అలసిపోయి అందరితో కలిసి డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని టిఫిన్ చేస్తారు. నాన్నా, ఇప్పుడే పనిచేశాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఏంటి బాబు, రెస్ట్ తీసుకుంటారా? రెస్ట్ లేదు, ఏమి లేదు. వెళ్ళండి, బజారు నల్లా నుంచి నీళ్లు తీసుకొచ్చి పెరట్లో ఉన్న 2 డ్రమ్ముల్లో పోయండి. అంటే ఆ 2 డ్రమ్ముల్లో నీళ్లు పోసాక రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ అనే మాటని తమరు మర్చిపోవాలండి. నీళ్లు మోయడం అయ్యాక బట్టలు ఉతకాలి. ఓహో, అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చనమాట. బాబు రమేషు, నీళ్లు మోసి బట్టలు ఉతికే వారికి లంచ్ టైం అవుద్దిగా. వామ్మో, ఇప్పుడు లంచ్ కోసం వంటలు చేయాలా? అవును బాబు, నాకు పప్పుచారు అప్పడాలు కావాలి. నాకు పన్నీర్ కర్రీ కావాలి. నాకు చికెన్ కావాలి. నాకు పప్పుచారు ఆమ్లెట్ కావాలి అని అందరూ చెప్తుంటే రమేష్కి అత్తాకోడలని చూసి దండం పెట్టాలని అనిపించింది. కానీ చేయలేకపోయాడు. ప్రసాదు రమేష్లు కలిసి బజార్ నల్లా నుంచి కుండలతో నీళ్లు మోశారు. డ్రమ్ములు 2 నింపారు. ఆ తర్వాత బట్టలు ఉతుకుతారు. ఇంతలో హరీష్ గొంతు వినిపిస్తుంది. డాడీ, నేను బాత్రూంకొచ్చాను, వచ్చి కడుగు. అంతే, రమేష్ బిత్తరపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అనామిక ఆ మాట విని నవ్వుకుంటూ రమేష్ వైపు చూసింది. అనామిక, కొడుకు పిలుస్తున్నాడు. ఈ రోజు అదృష్టం మీకే వచ్చింది. వెళ్ళండి, వెళ్ళి చెయ్యండి, కొడుకు పిలుస్తున్నాడు. ఇక తప్పదని అర్థం చేసుకున్న రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత రమేష్ వచ్చి తిరిగి బట్టలు వాష్ చేస్తూ ఉంటాడు. ఏమండి, టైం 12 దాటింది. అయితే ఏం చేయమంటావా అనామిక? నాకేమైనా 4 చేతులున్నాయా? లేవు కదా. 2 ఉంటే ఆ 2తో అన్ని పనులు చేస్తూనే ఉన్నాను కదా. ఎంత కోపం తెచ్చుకున్నా ఈ రోజు ఆదివారం, అన్నీ మీరు చేయాల్సిందే. ఆ మాట చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. రమేషు ప్రసాద్లు కిచెన్లోకి వచ్చారు. పిల్లలు అడిగిన వంటల్ని చేశారు. అందరూ సంతోషంగా తిన్నారు. నానా, నేను కాసేపు. నో రెస్ట్ బాబు. మార్కెట్కి వెళ్ళి వారం రోజులకు సరిపడా కూరగాయలు తీసుకురావాలి. వెళ్ళండి. సాయంత్రం తీసుకొస్తానులేమ్మా. సాయంత్రం పిల్లలకి మాకు స్నాక్స్ చేయాలిగా మరి. అంతే. ఆ మాట వినగానే రమేష్ దండం పెట్టేశాడు. అమ్మా, అనామిక, మిమ్మల్ని హేళన చేసి మాట్లాడినందుకు నన్ను మన్నించండి. నాన్న చెప్పినట్టు మీరు నిజంగానే దేవతలు. మిమ్మల్ని పూజించాలి. ఇక నుంచి నేను కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇంటి పనుల్లో మీకు సాయం చేస్తాను. బాబు రమేషు, మేము మిమ్మల్ని గుళ్ళు గట్టి పూజించమని కోరుకోవట్లేదు బాబు. మా కష్టాన్ని గుర్తిస్తే చాలు, అప్పటికే ఎంత పొంగిపోతాం, మురిసిపోతాం. అర్థం చేసుకున్నానమ్మా, నన్ను మన్నించండి అని రమేష్ చెప్పడంతో అత్తాకోడళ్ళు సంతోషపడతారు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి కిచెన్లో సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పటినుంచి రమేష్ అనామికకి వీలైనప్పుడల్లా సాయం చేస్తూ ఉంటాడు. గౌరవం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు.